ఈ దేశంలోనే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏ ప్రభుత్వం కూడా ఇంక్లూడింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్స్ నరేంద్ర మోడీ గారు ప్రాతినిధ్యం వస్తున్న గుజరాత్లో రైతులకు ఇన్ని వేల కోట్ల రుణమాఫీ జరగలేదు, రైతులకు రైతు బంధు ఇవ్వలేదు, రైతులకు ఉచిత కరెంటు ఇవ్వలేదు, రైతులు పండించిన పంటకు బోనస్ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఉన్న అప్పులను వాళ్ళు చేసిన అప్పులన్నిటికీ మళ్ళీ అప్పులు చేసి తిరిగి చెల్లించి 1,52,000 కోట్ల రూపాయలు తిరిగి చెల్లించి ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తున్నాం. మీరు ఉన్నప్పుడు నెలాఖరు వరకు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా విడతల వారిగా జీతభత్యాలు ఇచ్చిన మీరు ఇవాళ మమ్మల్ని తప్పు పట్టేది. ఇవాళ 57,946 ఉద్యోగాలు మేమిస్తే మీ కుటుంబంలో 2 కారుణ్య నియామకాలు 4 మంత్రులు తీసుకున్న మీరు మాకొచ్చి ఇక్కడ నించొని నీతులు చెప్తారా? మీ నీతులు చెప్తే మేము వినాలా? కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోండి. మేం కక్ష సాధింపు రాజకీయాలకు పాల్పడడం లేదు. మేం కక్ష అంటూ సాధించడం మొదలు పెడితే మీరెవ్వరు ఇక్కడ ఉండరు. మీరందరు చెర్లపల్లిలో చెంచడుగూడలో ఉండేవాళ్ళు. మీరు ఆనాడు కృష్ణమాదిగని వదలలే, రవిప్రకాష్ని వదలలే, రేవంత్ రెడ్డిని వదలలే, కనిపించిన ఎవరిని వదలలే. ఈ రోజు మీరు వెనుకేసుకొచ్చిన ఎవరైతే జర్నలిస్ట్ అనే ముసుగు తొడిగి మీరు పోయి కలిసి వచ్చిండ్రో, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి మీరు జైలు వేస్తే ఆ అమ్మాయికి కూడా అడ్వకేట్ని పెట్టి బెయిల్ ఇప్పించింది నేను. ఇవాళ మీరు మీ దగ్గర అక్రమ సంపాదన ఉందని చెప్పి అబద్ధాలు ప్రచారం చేసి ఈ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని నోటికొచ్చింది మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? ఇప్పటికైనా 10 సంవత్సరాలు మీరు చేసిన అప్పులకు తప్పులకు తెలంగాణ రాష్ట్రం శిక్ష అనుభవిస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు మీరు చెప్పినట్టు మేము ఒకవేళ 1,88,000 కోట్ల అప్పు చేసి ఉంటే, 1,58,000 కోట్ల అప్పే మేము చేసి ఉంటే ఈ అప్పు ఈరోజు 8 లక్షల పై కోట్లుగా ఉండేది. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 1/28/2/2025 నాటికి 7,38,707 కోట్లు మాత్రమే అప్పు ఉన్నది. ఇదేం తక్కువ కాదు. ఇవన్నీ మీరు ఇచ్చిపోయిన వారసత్వం.